గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ మంత్రివర్గ సభ్యులకి, గౌరవ శాసనసభ్యులకి నా హృదయపూర్వక నమస్కారం. కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సహకారంతో ఏర్పడి ఇంకొద్ది కాలంలో 2 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. దీంట్లో ఇంటర్మ్ బడ్జెట్తో పాటు 2 పూర్తి స్థాయి బడ్జెట్లని ప్రవేశపెట్టగలిగారు గౌరవనీయులైన ఆర్థిక మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు. మొన్న వారు ప్రవేశపెట్టిన బడ్జెట్ 5 కోట్ల పైగా ప్రజల అవసరాలని, ఆకాంక్షల్ని, ఆశల్ని గుర్తించింది. వాటి సాధనకై చాలా బలమైన అడుగులు వేసింది. పర్టికులర్ ఇది మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ, 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ, 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ, ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో, ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది బడ్జెట్ చాలా చాలా తెలియజేస్తుంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని, ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం, కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది అధ్యక్ష. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే, గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే, ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే, ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి. పయ్యావుల కేశవ్ గారు ఆ రోజు బడ్జెట్ ప్రసంగంలో వారు చాలా బ్యూటిఫుల్ కోట్ చేస్తూ వెళ్ళారు. దాంట్లో ఒకటి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు చెప్పింది, తాను నాటిన చెట్ల నీడలో తాను ఎప్పటికీ కూర్చోలేనని తెలిసిన భావితరాల కోసం చెట్లు నాటి వ్యక్తి జీవితం యొక్క నిజమైన విలువను అర్థం చేసుకున్నవాడు అన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారి మాటల్ని ఇక్కడ ఆయన ఉటంకించారు అధ్యక్ష. ఇది వారిని ఎలా కంపేర్ చేశారంటే, ఒక దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉన్న గౌరవ ముఖ్యమంత్రి వారు చంద్రబాబు నాయుడు గారితో కంపేర్ చేసి చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే మనకు ఉన్న పరిస్థితుల్లో ఉన్న పరిమితమైన వనరుల్ని, ఉన్న మానవ వనరుల్ని ఎంత సమర్థవంతంగా వాడుకోవాలి అని అనటానికి ఆయన దూరదృష్టి, ఆయన పరిపాలన దక్షత, అలాగే ఆయన దార్శనికత, ఈ 2 ఈ బడ్జెట్లో చాలా స్పష్టంగా ఆయన గైడెన్స్ కానీ, వారి పయ్యావుల కేశవ్ గారితో కలిసి వారు దీన్ని తీసుకొచ్చిన విధానం కానీ మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ఈ సభ తరపున వారికి అభినందనలు తెలియజేస్తాను. అండ్ ఈ ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికత ఉంటే, గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నంతో కూడిన ప్రభుత్వం. ఒకసారి ఎట్లా చెప్పాలి బడ్జెట్ మనకి ఏమేమి ఉన్నాయో ఒకసారి మీకు ప్రజెంట్ చేయడానికి అధ్యక్ష. మనకు వాళ్ళు వదిలేసి వెళ్ళింది 9.74 లక్షల కోట్ల అప్పులు అధ్యక్ష. ఈ కూటమి ప్రభుత్వం 20 నెలల పాలన సాధించింది ఏంటని చెప్పడానికి ఉదాహరణకి, అంటే ఎలా ఉన్నారంటే, వీళ్ళు 2014-19 మధ్య చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలని గత ప్రభుత్వం ఇష్టానుసారం రద్దు చేయడం ద్వారా విద్యుత్ సరఫరాలో లోటుపాట్లు వచ్చాయి. దీనికోసం విద్యుత్ కొనుగోళ్ల పేరిట అధిక ధర చెల్లించే బాధ్యత లేని ఆ వ్యక్తులకి చేసిన కొనుగోళ్ల కారణంగా డిస్కమ్స్కి 12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ 5 ఏళ్ల అసమర్థ విధానాల కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు దాదాపు 1.29 లక్షల కోట్ల మేర నష్టపోయాయి. ఈ భారాన్ని విద్యుత్ బిల్లుల రూపంలో మళ్ళీ ప్రజల మీదనే మోపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలను రద్దు చేసి ట్రూ అప్ ఛార్జీని పూర్తిగా ఎత్తివేయడమే కాకుండా, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ట్రూ డౌన్ పేరిట ప్రజలపై విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించినారు. అలాగే వాళ్ళు చేసిన అప్పుల వల్ల, వాళ్ళ నిర్లక్ష్య అసమర్థ పాలన వల్ల, ఆర్థిక విధ్వంసం వల్ల
రాష్ట్ర అభివృద్ధి 30 ఏళ్ళు వెనక్కి నెట్టవేయబడి. ఇవేదో రుజువుల్లో చేయకుండా విమర్శ కాదు అధ్యక్ష. ఇది మనం శ్వేతపత్రంలో ఉన్న వివరాల ప్రకారం, మన జూలై 24 శ్వేతపత్రం ఉన్న వివరాల ప్రకారం వెళ్ళిపోయిన పాలకులు దాదాపు 9,74,000 కోట్ల అప్పులు మన మీద వేసిపోయినారు. అందులో వివిధ శాఖల పరిధిలో పనులు చేయించుకొని కాంట్రాక్టర్స్కి, వెండర్స్కి వాళ్ళు చెల్లించకుండా వదిలి వెళ్ళిన అప్పులే 1,35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అందులో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25,000 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అప్పులు తిరిగి చెల్లించగలిగాం అధ్యక్షుడు. నీటిపారుదల, రోడ్లు, భవనాలు, పరిశ్రమల శాఖల వారీగా ప్రాజెక్టుల కోసం మరో 37,000 కోట్లు విడుదల చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు మిగిల్చిన అప్పులను క్లియర్ చేస్తూ అదనంగా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి 25-26 ఆర్థిక సంవత్సరంలో 18,700 కోట్లని విడుదల చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన 10,500 కోట్ల నిధుల్ని వినియోగించడంలో గత ప్రభుత్వం చాలా ఘోరంగా విఫలమైంది. అందులో 1,800 కోట్లు PMAY అర్బన్ రెజ్యువనేషన్ మిషన్, ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ OBC, EBC, డీనోటిఫైడ్ తెగలు, PMSSV కింద రావాల్సిన పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో వెనక్కి వెళ్ళిపోయి, తద్వారా పట్టణాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. రాష్ట్ర విద్యార్థులు, యువత నష్టపోయింది. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్కి రాష్ట్ర మ్యాచింగ్ గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల 8,700 కోట్ల రూపాయలు నిరుపయోగం అయిపోయాయి. తద్వారా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు ఆగిపోయింది. ఇట్లా గత ప్రభుత్వం పూర్తి చేయకుండా వదిలేసి వెళ్ళిన పులివెందులు కానీ, డోన్, ఉద్దానం ప్రాజెక్టులకి తిరిగి మన ప్రభుత్వం వచ్చి 400 కోట్ల రూపాయలు కేటాయించి మళ్ళీ విలేజ్ స్కీమ్ ప్రాజెక్టులను ఈ వేసవిలోని ప్రజలకి అందుబాటులో తీసుకురాబోతున్నాం. మరో 7,910 కోట్ల రూపాయలతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్స్ని ప్రారంభించాం. 2027 చివరి నాటికి మొత్తం ప్రాజెక్టులు పూర్తి చేయబోతున్నాం అధ్యక్ష. కూటమి ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత జల్ జీవన్ మిషన్కి చాలా బలమైన పునరుత్తేజం తెచ్చాం. అలాగే విద్యాశాఖలో కూడా సహచర మంత్రి వర్యులు సోదరుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో కూడా చాలా రెవల్యూషన్ చేంజెస్ వచ్చినాయి. తల్లికి వందనం, మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ వంటి ఈ వినూత్న కార్యక్రమాలను అమలు చేయడం, మెగా DSC ద్వారా 16,000 మందికి ఉపాధ్యాయ నియామకాలు చేపట్టడం, ఇవన్నీ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धा बाजी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। हाय, दिस इज राणा दग्गुबाटी। दिल खुश कर दिया यार विकास। అలాగే అది వీళ్ళకి సంబంధం అంటే నాకు సభ దృష్టికి, ఇంకా గౌరవ సభ్యులందరూ మాట్లాడతారు, నా సభ దృష్టికి నేను తీసుకురాగలిగేది ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1,100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం, మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు. కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు, వెన్ వీఆర్ irresponsible, our NDA alliance is so responsible, reliable and reasonable government, while they are irrational, irresponsible and abusive group. వీటన్నిటి మధ్యలో మనం కూర్చోబెట్టి మనం ఏదైనా మాట్లాడాలి అంటే మనందరం కూడా ఒక ఏకాభిప్రాయం మీద ఒక ఏకత్వం ఉండాలి అనేది నేను మనస్ఫూర్తిగా సభ్యులందరినీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అంటే వాళ్ళు చూడండి, ఆర్టికల్ 21 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ మాట్లాడితే మేబీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎండేంజరింగ్ అదర్స్ లైఫ్, వైలేటింగ్ దర్ లిబర్టీ మస్ట్ బి ఫండమెంటల్ రైట్ అనుకుంటున్నారు వాళ్ళు. ఇది మనం కరెక్ట్ చేయాలి. అలాగే ఆర్టికల్ 19లో 1A
ఆల్ సిటిజన్స్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ దమ్ ఇట్ ఈస్ రైట్ టు అబ్యూస్ అదర్స్ అనుకున్నారు. ఇవన్నీ కరెక్ట్ చేయాలంటే మటుకు మనం చాలా బలంగా మనలో మనం ఎలాంటి పొరపక్షాలు లేకుండా మనలో మనకి ఎలాంటి గొడవలు లేకుండా ఉంటే తప్ప ఇలాంటి అబ్యూజివ్ వ్యక్తుల సమూహాన్ని మనం ఎదుర్కోలేము అధ్యక్ష. కల్తీలు వాళ్ళే చేస్తారు, వాళ్ళే బూతులు తిడతారు. ఎలా ఉంటుందంటే హిందీలో చెప్తారు, ఉల్టా చోరు కొత్త వాళ్ళు కూడా అంటే దోపిడీలు చేసే దొంగ పోలీసు వస్తే పోలీసుని దొంగ అని అరిచాడు. వాళ్ళే తిట్టి వాళ్ళే అబ్యూస్ చేసి మళ్ళీ మనం తిట్టామని చెప్తారు. కల్తీలు వాళ్ళే చేస్తారు. కానీ మనం డిఫెండ్ చేసుకోవడానికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ వీఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పార్టీస్, మనం విభిన్నమైన కుల సమూహాల నుంచి రావచ్చు. కానీ బట్ రాష్ట్ర ప్రయోజనాలకి మనందరం ఒకే గలంతో ఉండాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అందరూ ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే నాకు మీకు ప్రజల ఆకాంక్షలు ఎలా ఉంటాయో తెలియదు, ప్రజల ఆశయాలు ఎలా ఉంటాయో తెలియదు. మీరు బడ్జెట్ వస్తుంది అంటే అరే మాకు ఏం వస్తుంది ఇందులో కోరుకుంటారు. ఒక సమ్మర్లో స్కూల్కి వెళ్ళబోతున్న పిల్లలకి అరే మాకు భవిష్యత్తు మాకు ఏం ఖర్చు ఉంటుంది, ఎంత ఖర్చు ఉంటుంది తల్లిదండ్రులు రాసుకుంటారు. అది మాకు చిన్నప్పుడు మాకు గుర్తు. అలాంటిది ఒక బడ్జెట్ వస్తుంది అంటే ఎన్ని ఆశయాలు ఉంటాయి, ఎన్ని కోరికలు ఉంటాయి, ప్రతి గ్రూప్ మాకేమొస్తుంది మాకేముంటుందని అనుకుంటా ఉంటాం. ఇది మేమందరం ఈ రోజున బడ్జెట్లో అందరికీ ఎంత తృప్తిగా ఉంటుందో నాకు తెలియదు. కానీ వన్ కమిట్మెంట్ టు పీపుల్ ఐ కెన్ సే, ఒక 15 ఏళ్ళు మేము ఈ రాష్ట్రం కోసం ఈ అలయన్స్ ద్వారా మేము పాటుపడతాం. దానికి మేము చిత్తశుద్ధిగా త్రికరణ శుద్ధిగా అద్భుతంగా ఉండాలి రాష్ట్రం మనస్ఫూర్తిగా నేను కోరుకున్నాను అధ్యక్ష. వీటితో పాటు నేను ఒకటి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. బడ్జెట్ లాంటివి అద్భుతంగా చేయడానికి వ్యవసాయానికి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని రంగాలకు సంబంధించి కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అపారమైన అనుభవంతో ఉన్న సభ్యులు ఉన్నారు. ప్రజలు మన నుంచి ఆశిస్తున్న అధ్యక్ష గొడవలు లేకుండా ఈ అలయన్స్ బలంగా ఉండాలండి. మనం తెలియచేయాల్సింది ఏంటంటే ఏ ఒక్క ఎమ్మెల్యే ఈ సభలో అడుగు పెట్టాలన్నా అన్ని కులాలు అన్ని మతాలు సపోర్ట్ చేయందే, ఎంతో కొంత ఓటు వేయందే ఇక్కడికి రారు. కానీ ఈ మధ్యన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే బయట ప్రత్యేకించి వీళ్ళు చేస్తున్నది, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే ఇష్టం వచ్చినట్టుగా తిట్టేసి కులాలు వెనక దాక్కున్నారు. అది మటుకు ఎందుకంటే నేను ఒక భారత రాజ్యాంగం నేను నమ్ముతున్నాను పెట్టినప్పుడు ఐఎమ్ బియాండ్ కాస్ట్, క్రీడ్ అండ్ రిలీజన్. అది ప్రతి శాసనసభ్యుడి తాలూకు అది ఓత్ అధ్యక్ష. కానీ మనం తెలియజేయాల్సింది ఏంటంటే కులాల వెనక దాక్కోవటం కుదరదు. మీరు ఇష్టానికి తిట్టేసి ఇష్టానికి వచ్చి ఏదైనా తిరిగి అంటే మేము కులాల వెనక దాక్కుంటామంటే ఇలాంటి ధోరణి కనుక మనకు ఉంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నష్టపోతుంది. నేను చెప్తున్నాను, కులాలు మతాలు ప్రాంతాలు దాటకపోతే ఈ రాష్ట్ర ప్రయోజనాలను మనం సాధించలేము. ఖచ్చితంగా ఇది మీరు పదే ఇది మీరు ఇళ్లలో మాట్లాడుకుంటారా, ప్రజలకి తెలియజేస్తారా, మీ నియోజకవర్గాలు ఇది చేయకపోతే ఏమైపోతుంది అధ్యక్ష? ఇందాక వారి గురించి చెప్పాను, వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మన ఐక్యత ఉండాలి అని సమాజం కోరుకుంటే వాళ్ళు విచ్ఛిన్నం చేయడానికి సిద్ధంగా. దీన్ని రిపీటెడ్గా కనుక మనం ప్రజల్లోకి తీసుకెళ్ళకపోతే మటుకు మనం ఎన్ని గొప్ప బడ్జెట్లు పెట్టి ఎంత సదాశయాలతో ఉన్నా కానీ క్వాలిటీ ఆఫ్ థాట్, క్వాలిటీ ఆఫ్ బిహేవియర్ కనుక మనకు లేకపోతే ఇంత బడ్జెట్లు కూడా, ఇంత ఆశయాలతో ఉన్న బడ్జెట్లు కూడా నిష్ప్రయోజనం అయిపోతాయి. ఆ జాగ్రత్త మనం అందరం తీసుకోవాలి అధ్యక్ష. ఈరోజు మనం బడ్జెట్ గొప్పగా ఉంది అని ముందుకు తీసుకెళ్తున్నాం, కానీ మన బాధ్యత కూడా మనం నిర్వర్తించాలనేది నేను మనస్ఫూర్తిగా సభని కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇచ్చిన మీకు, గౌరవ శాసనసభ్యులందరికీ, మంత్రివర్గానికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పర్యాటక రంగాన్ని ప్రత్యేకించి దుర్గేష్ గారి ఆధ్వర్యంలో 20,000 కోట్లు పెట్టుబడులు ఆకర్షించాం. తద్వారా 50,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. అలాగే గౌరవ మన సివిల్ సప్లైస్ ఆహార పౌర సరఫరాల శాఖ బాధ్యతలు నాదెండ్ల మనోహర్ గారు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వంలో హెచ్చుమీరిన రేషన్ మాఫీ ఆగడాలను అడ్డుకట్టు వేయాలని నిర్ణయించుకున్నారు. అన్నం పెట్టే రైతులు గత ప్రభుత్వం మిగిల్చి వెళ్లిన ధాన్యం బకాయిలు 1,674 కోట్లు చెల్లించారు. మన ప్రభుత్వ హయాంలో చేసిన ధాన్యం కొనుగోలుకు 4,80,000 మందికి పైగా రైతులకి 24 గంటల్లో
10,650 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశారు. మనస్ఫూర్తిగా ప్రతి వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో వారు గత ప్రభుత్వం చేసింది ఒక రకంగా చెయ్యింది, 20 నెలల కాలంలో ఎన్నో రెట్లు ఎలా అభివృద్ధి చేసింది గణాంకాలతో ప్రతి వారికి అర్థమయ్యేలాగా వివరించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు. అలాగే సంఘటితంగా ఉండి ఎలాగ సేవ చేయాలి అనే ఆలోచనాత్మకంగా కూడా సభ్యులకు ప్రజలకు కూడా అర్థమయ్యేలాగా చాలా స్పష్టంగా చెప్పారు. దానికి కూడా మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారికి సభ తరపున నా ధన్యవాదాలు తెలియజేస్తూ Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High Tech City. For more details, search for Honor Signatus.